ఇతను హరి, ఒక మంచి మనసున్న కష్టపడే రైతు. ప్రతిరోజు తెల్లవారకముందే లేచి, తన చిన్న పొలంలో పని చేస్తాడు. అతను తన ఆవు మరియు టామీ అనే చిన్న కుక్కను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఒక సాయంత్రం, హరి తన పొలం నుండి తిరిగొస్తుండగా, ఓ వృద్ధుడు చెట్టు కింద అలసిపోయి, ఆకలితో కూర్చుని ఉన్నాడు. హరి వెంటనే తన వద్ద ఉన్న తిండి, నీటిని ఆయనకు ఇచ్చాడు. వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, నేను ఒక అడవి ఆత్మను. నీ మంచి మనసుకు బహుమతిగా ఈ మాయా విత్తనాలు నీకు ఇస్తున్నాను, అని చెప్పి, బంగారు రంగులో మెరుస్తున్న విత్తనాలు ఇచ్చాడు. వెంటనే అదృశ్యమయ్యాడు. హరి ఆ విత్తనాలను తన పొలంలోని ఓ మూలలో చాలా ప్రేమగా నాటాడు. ప్రతిరోజూ వాటికి నీళ్లు పోసి, ముద్దుగా పాటలు పాడుతూ వాటిని చూసుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత, వింతగా రంగురంగుల చెట్లు పెరిగాయి. ఒక చెట్టులో ఉన్న ఎర్ర యాపిళ్ళు జ్వరాన్ని మాయం చేస్తాయి, పసుపు అరటికాయలు శక్తిని ఇస్తాయి, నీలి బెర్రీలు సంతోషాన్ని పంచుతాయి. ఈ వార్త ఊరిలో వ్యాపించింది. ప్రజలు హరి తోటకు వచ్చారు. కాని హరి ఒక్క పైసా కూడా తీసుకోకుండా, బాధితులకు, బలహీనులకు, పిల్లలకు ఉచితంగా పండ్లు ఇచ్చేవాడు. ఒక రాత్రి, ఓ లోభి వ్యక్తి వచ్చి పండ్లు దొంగిలించాలనుకున్నాడు. కాని అతడు చెట్టు తాకగానే పండ్లు మాయమయ్యాయి, చెట్లు సాధారణ మొక్కల్లా మారిపోయాయి. ఆ సమయంలో అడవి ఆత్మ మళ్లీ కనిపించి అన్నాడు, హరి, నీ మంచి మనసు వల్ల ఈ తోట ఎన్నో మందికి మేలు చేసింది. మాయా శక్తి స్వార్థపూరితులకు పనిచేయదు అన్నాడీగానే, అతను ఆశీర్వదించగా తోట మళ్లీ అందంగా మారిపోయింది. ఆ రోజునుంచి హరి తోట పిల్లల ఆటలతో, నవ్వులతో నిండిపోయింది. వారు అక్కడ చదువుకున్నారు, ఆటలు ఆడారు. హరి మంచి మనసు ప్రపంచాన్ని మార్చగలదని చూపించాడు.